తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి హైడ్రా గురించి యూట్యూబ్లో వస్తున్న వీడియోలు చూస్తుంటే ఇక్కడ పూర్ పీపుల్ కూడా కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఏమాత్రం నోటీస్ ఇవ్వట్లేదు. ఒక వీడియోలో చూస్తే ఒక పాప స్కూల్ బుక్స్ తీసుకుపోవడానికి కూడా టైం ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చేసారు అని చెప్తున్నారు. ఇంకో వీడియోలో అతను నా జీవితం మొత్తం సంపాదించిన డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు నాకు ఇది తప్పేం లేదు, నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అంటున్నాడు. అయితే ముందుగా మనకు హైడ్రా రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే, పూర్ పీపుల్కి వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ చూపిస్తాము, రిజిస్ట్రేషన్ ఉంటే డిమాలిష్ చేయము, అక్రమ కట్టడాలు ఉంటేనే చేస్తాము అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం న్యూస్ ఎట్లా వస్తుంది అంటే, చాలా క్లియర్గా రిజిస్ట్రేషన్లు కూడా అయిన బిల్డింగ్స్ను కూడా డిమాలిష్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఉన్నా సరే అది లో లెవెల్లో ఉంటే, వాటర్ లెవెల్ చెరువు రీజియన్లో ఉంటే చేస్తున్నారు అని చెప్పి న్యూస్ వస్తున్నది. మరి ఇది ఎంతవరకు ఇది కరెక్ట్? దీనికి ఏమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏం లేదా? కొంచెము హ్యుమానిటీ తోటి కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కూడా చాలా సొల్యూషన్స్ ఉంటాయి. మనం ఎన్నో సిటీలు వాటర్లు ఉన్నాయి. బాంబే సిటీలో 50-60 ఫ్లోర్స్ కూడా సముద్రంలో కట్టినవి ఉన్నాయి. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇటలీలో వెనీస్ కూడా మొత్తం కంప్లీట్గా సముద్రంలో ఉంటుంది. 10 ఫీట్ నుంచి 20 ఫీట్ డీప్ ఉంటుంది. రోడ్లన్నీ సముద్రం నీళ్ళతో ఉంటాయి. ఎవ్వరింటికి వెళ్ళాలన్నా బోట్లో పోతారు. దాంతో అది చాలా ఫేమస్ కూడా అయింది. వాళ్ళు చాలా రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. మొత్తం టూరిజం మీద బతుకుతున్నారు. మన హైదరాబాద్ను కూడా ఒక బ్యూటిఫుల్ నగరంగా చెరువుల కన్నా పై లెవెల్కి కడితే మనకు ఏం పెద్ద నష్టం లేదు. కింద వాటర్ అనేది కిందంగా ఉంటుంది, పైన మనుషులు ఉండొచ్చు. వాటర్ వచ్చినప్పుడు బోట్లలో వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కూడా మనం ఒక సొల్యూషన్ని తీసుకురావచ్చు. లేకపోతే పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎవరికి ఉన్నా కానీ వాళ్ళకి కంపల్సరీ ఈక్వల్ ప్రాపర్టీని ప్రభుత్వం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే అది ఏ ఆఫీసర్ మిస్టేక్ చేసినా, ఏ రియల్ ఎస్టేట్ వాడు చేసినా గవర్నమెంట్కి బాధ్యత వస్తుంది. అదేవిధంగా మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నాగార్జున గారి కన్వెన్షన్ అనేది డిమాలిష్ చేశారు. మళ్ళీ తర్వాత నాగార్జున గారు కట్టకుంటుంటారా? గ్యారంటీ ఉందా మీ దగ్గర? మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, లేకపోతే ఇంకా ఏదో ఆయనకు టైం దొరికినప్పుడు ఆయన ఖచ్చితంగా మళ్ళీ కడతాడు. అది ఒక కన్వెన్షన్ కూడా ఒక ఐకానిక్ ప్లేసే అది. మరి ఇప్పటికైనా మళ్ళీ అయినా ఆయన కట్టగలుగుతారు అనుకుంటా. వాటర్ లెవెల్ కన్నా పైన ఆయనను కట్టుకోమని, కిందంగా వాటర్ స్టోర్ అయ్యేటట్టు, వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టోర్ అయ్యేటట్టు, రెస్క్యూకి కావాల్సినన్ని బోట్లు అక్కడ వాళ్ళ సొంత ఖర్చులతోటి అక్కడ పెట్టడం. అదే ఫాతిమా కాలేజీ ఓవైసీ గారిది కూడా ఆయన కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావచ్చు. ఫస్ట్ 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ తీసేయాల్సి వాళ్ళ సొంత ఖర్చులతోటి. ఏం మట్టి అయితే పూడ్చిరో అది కూడా తీసేసి వాటర్ స్టోరేజ్కి వాళ్ళు ఫెసిలిటీ కల్పించాలి. ఇదంతా ఇండియాలో సాధ్యం కాదు, హైదరాబాద్లో సాధ్యం కాదు. మళ్ళీ అక్రమ కట్టడాలు అవుతాయని మనము దాంట్లో కంప్లీట్గా ఈ అప్రోచ్ తీసుకోవడం అనేది అంత పూర్తిగా కూడా కరెక్ట్ అనిపిస్తలేదు. భవిష్యత్తులో కూడా మనకు ఈ సొల్యూషన్ అనేది ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు చేస్తాము? ఎప్పుడో ఒకసారి ఒక పాయింట్లో స్టార్ట్ చేయాలి కదా. మనము వాటర్ బాడీని డిస్టర్బ్ కాకుండా పైన కట్టుకుంటే ఏమవుతుంది? హుస్సేన్ సాగర్లో కూడా మనకు ఎన్నో బిల్డింగ్స్ వచ్చేసినాయి, చుట్టూ రోడ్లు వచ్చేసినాయి. దాని యాక్చువల్ స్టోరేజ్ ఏరియా కనుక ఇప్పుడు తీయాలి అంటే అది ఎంత దూరం పోతుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని ఇంపార్టెంట్ ఐకానిక్ ప్లేస్లు ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, సెక్రటరియేట్ ఉంది, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. బుద్ధ స్టాచ్యూ కూడా వాటర్లోనే ఉంది. సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక సొల్యూషన్ని తీసుకురావాలి. ఆల్రెడీ కేటీఆర్ గారు అంటున్నారు, 10%, 20% తీసుకొని మీ బ్రదర్ దగ్గర నుంచి ఫోన్ వస్తేనే
కూలగొట్టడం జరగదు, లేకపోతే కూలగొట్టడం గ్యారంటీ. రికార్డ్స్ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న పనికిరాదు అంటారు. అంటే ఇది పొలిటికలైజ్ అయిపోతుంది. పొలిటికలైజ్ కావద్దు అంటే గవర్నమెంట్ జెన్యూన్గా పనిచేస్తుంది అని మీరు చూపి ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది కదా. ఆ విధంగా మీరు ఒక మంచి సొల్యూషన్ తీసుకురండి. ఆల్రెడీ హైడ్రా అనేది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉంది. ప్రజలందరూ కూడా నెగటివ్ టాక్ అనేది ముందే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ముందు నుంచి హైడ్రా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఆల్టర్నేట్ సొల్యూషనే బెటరు అని నా ఉద్దేశము. ఇక ఇప్పటికైనా కానీ ఇక్కడికి ఆపి మీరు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.